జీరో కార్బ్ డైట్ మీరు చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ రీల్ మీకోసమే. ఐ ప్రథమ ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ఆర్థోపెడిస్ట్. వెల్కమ్ టు డాక్టర్ సిద్ధ. ఈ రోజు మీతో నేను ఒక కేస్ హిస్టరీ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నా దగ్గరికి కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ కోసం ఒక 23 years అమ్మాయి వచ్చింది. అమ్మాయి స్కిన్ కొంచెం అంటే పాడైపోయినట్టు, కళ్ళ కింద బాగా నల్లటి ముడతలు అలా వచ్చేసింది. సో ఆ అమ్మాయిని చూసిన తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చి అమ్మాయి పల్స్ చెక్ చేస్తే ఐఎమ్ షాక్, టోటల్లీ ఇంబ్యాలెన్స్. అసలు ఏంటా అని ఆర్డర్ తీస్తే అమ్మాయి 2 months నుంచి, ఐ మీన్ ఇది 3rd month, 3 months నుంచి జీరో కార్బ్స్ డైట్ చేస్తుందంట. ఇందులో అసలు కంప్లీట్ గా ఏ రూపంలో కూడా అమ్మాయి కార్బ్స్ తీసుకోవాలి. దానివల్ల బాగానే వెయిట్ లాస్ అయింది. కానీ అస్సలు ఈ బ్రెయిన్ కి గ్లూకోజ్ అందక అమ్మాయికి స్లీప్ డిజార్డర్ వచ్చేసింది, యాంగ్జైటీ వచ్చేసింది, హెయిర్ రాలిపోతుంది, స్కిన్ కంప్లీట్లీ పాడైపోయింది. అలాగే ఈ హార్మోనల్ డిస్టర్బ్ అయిపోయి పీరియడ్స్ కూడా చేంజెస్ వచ్చేసింది. ఇది మీకు ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, జీరో కార్బ్స్ పేరుతో మీరు చేసే బ్లండర్ మిస్టేక్ చెప్పాలనుకుంటున్నాను. కార్బ్స్ అనేవి మన బాడీకి చాలా ఎసెన్షియల్. మీరు జీరో కార్బ్స్ డైట్ అని చెప్పి అసలు కార్బ్స్ కంప్లీట్ గా తీసుకోవడం మానేశారనుకోండి, మీకు స్లీప్ డిజార్డర్స్, డిజీనెస్లు, ఫెటిగ్లు, మసిల్ లాసులు ఒకటేంటి వచ్చేదానికంటే మీకు ఎక్స్టర్నల్ గా నెగిటివ్స్ చాలా చాలా మీ చేతులారనే కొనిపించుకుంటారు. అందుకని కార్బ్స్ ని మెయింటైన్ చేయండి. అంటే మీరు ఏ పొజిషన్ లో, అంటే మీరు ఏ టైంలో తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచించి దాన్ని బ్యాలెన్స్ చేయండి తప్ప కంప్లీట్ గా జీరో బ్యాలెన్స్ అంటే మీరు కంప్లీట్ గా జీరో కార్బ్స్ చేశారంటే మీకు తెలియకుండానే మీకు మీరు చాలా హార్మ్ఫుల్ చేసుకుంటారు. మీకు ఇంకా ఆరోగ్య విషయాలు తెలుసుకోవడానికి డాక్టర్ సిద్ధ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.